మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. ఇక కొద్దిసేపు నేను దేవుని మాటలు చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు సెలవు తీసుకోవచ్చు. ఈ పూట నేను చెప్పాలనుకున్న దేవుని మాటలు ఏంటంటే, మనము ఎలా వర్ధిల్లుతాము, ఎలా దీవించబడతాము, ఏం చేస్తే మనం దేవుని చేత వృద్ధిపరచబడతాము. మనం అడుగు పెట్టడం ఒక వంతు అయితే అది కొనసాగించడం అనేది శ్రేష్టమైనది. ప్రారంభించడం ఒక వంతు అయితే దాన్ని ముగించడం అనేది గొప్పది. ఆ రీతిగానే ఒక చెట్టు నాటితే అది ఫలించడం శ్రేష్టమైనది. మానటర్స్ ఇలా మనం ఆలోచించాలి. మరి ఈ సంవత్సరం దిగ్విజయంగా మనం ప్రారంభించాము. ప్రభు మనకు తోడుగా ఉండి ఈ 2024వ సంవత్సరంలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చాడు. అయితే మనం ఆయన నామమందు ఎలా వర్ధిల్లాలి, ప్రభువులో మనం ఎలా ఫలించాలి, ప్రభువులో ఎలా మనం దీవించబడాలి, ఎలా శ్రేష్టమైన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడాలి అనేది ఆలోచించినప్పుడు ఏం చేస్తే మనం వర్ధిల్లుతాము, ఎలా ఉంటే మనం వర్ధిల్లుతాము అనేది ఈ మొదటి కూడికలోనే మనం కాస్త వాక్యానుసారంగా ధ్యానించినప్పుడు మనకు చక్కటి మాట కనిపిస్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారు చూడండి. యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. చాలండి. ఈ వాక్య భాగంలో మనం ఒక స్టేట్మెంట్ చూస్తున్నాము. అదేంటంటే, నీ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు నీ భక్తులను నీవు విడిచిపెట్టువాడవు కాదు. ఎవరైతే నీ కృపకు వేచి ఉన్నారో, నీ కృప కొరకు కాచుకొని ఉన్నారో వారికి నువ్వు కృప చూపిస్తావు. ఎవరితోనైతే నిబంధన చేసి ఉన్నావో వారి ఎడల నీవు నిబంధన నెరవేరుస్తావు. ఇక్కడ దేవుని మీద ఉన్న నమ్మకాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుడు ఎవరికి ఆయన కృప చూపిస్తాడు, నిబంధనను నెరవేరుస్తాడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరో కూడా ఈ వాక్యంలో చెప్తున్నాడు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. ఇన్ని అంశాలు ఈ వాక్యంలో మనం గుర్తించవచ్చు. ప్రాముఖ్యంగా ఈ పూట నేను మీతో చెప్పదలిచింది ఏంటంటే, నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు అంటే ఆయన తన నిబంధనను, వాగ్దానమును నెరవేర్చుచు వారికి కృప చూపుచుండాలి అనంటే, ఎవరికి ఈ నిబంధనను నెరవేరుస్తాడు, ఎవరి పట్ల ఆయన కృపను ప్రత్యక్షపరుస్తాడు అనంటే ఒకే ఒక్క వాక్యం కీలకమైంది ఇక్కడ. అదేంటంటే, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు. నేను చాలా క్లుప్తంగా షార్ట్ చేసి చెప్పాలనుకున్న 4 మాటలు మీతో చెప్తున్నానండి. ఎవరికి ఆ నిబంధన, దేవుడు చేసిన ఆ నిబంధన, ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది, ఆయన ఇచ్చే కృప ఎవరికి చేరుతుంది, ఆ కృపకు పాత్రులు ఎవరు? దేవుడు ఎన్నో వాగ్దానాలు మన కొరకు ఆయన వ్రాసి ఉంచి పెట్టాడు. ఈ రాత్రికి మన కొరకు ఆయన ఒక వాగ్దానాన్ని సృష్టించవలసిన అవసరం లేదు. ఈ రాత్రికి రాత్రే ఒక మాట మన కొరకు ఆయన వాగ్దానంగా ఇవ్వవలసిన అవసరం లేదు. ఎన్నో వాగ్దానాలు మనం పుట్టక మునిపే పుట్టించి పెట్టాడు ఆయన. మనం ఈ భూమి మీదకి రాకమునిపే ఈ భూతలంపై ఆయన మన కొరకై దాచిపెట్టి పెట్టాడు.
ఎవరికయ్యా ఈ వాగ్దానం? నా బిడ్డ పుడతాడు వాడి కొరకు అన్నట్టు. పుట్టక మునిపే మన కొరకు చేయబడిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. మనం తల్లి గర్భంలో పిండోత్పత్తి కాక మునిపే మన కొరకు సృష్టించబడిన వాగ్దానాలు, మన కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ వాగ్దానములన్నీ ఎప్పుడు మనకు ప్రాప్తిస్తాయి? ఆయన శాశ్వతమైన ఉన్నతమైన కృప ఉంది. ఒక మాట చెప్పాలంటే అసలు ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బ్రతకడం అసాధ్యమైపోద్ది. కష్టం కాదు, అసాధ్యం. ఆయన కృప మన ఎడల తొలగిపోతే, ఆయన కృప మన ఎడల వీడిపోతే బ్రతుకు ఈ భూతలంపై కనబడదు. సజీవుల దేశంలో మనం ఉండలేము. ఆయన కృప అంత ఉన్నతమైనది, అంత శ్రేష్టమైనది. అయితే ఎవరికి ఆ కృప శాశ్వతంగా నిలిచి ఉంటుంది? ఎవరి ఎడల ఆయన కృపను చూపిస్తాడు అంటే ఈ 2-3 అనుభవాలు చూపించే కేంద్రం ఒకటే. అదేంటంటే హృదయపూర్వకంగా ఆయనను అనుసరించు వానికి. ఈ రాత్రి మనం నేర్చుకునవలసింది, నైనా నీవు కృప చూపు అనేదానికంటే ముందు, నీ వాగ్దానమును నా ఎడల నెరవేర్చు ప్రభువా అనేదానికంటే ముందు, ఈ ప్రారంభ దినాన్ని నేను హృదయపూర్వకంగా ఆయనను అనుసరిస్తూ ఉన్నానా? ఎందుకంటే తటస్థంగా ఆయనను అనుసరించేవాళ్ళు, తటస్థంగా దేవునిని ఆశ్రయించే వాళ్ళు కోకొలలుగా కనిపిస్తున్నారండి. ఆపద వచ్చినప్పుడు, కన్నీళ్లు కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, వ్యధ కలిగినప్పుడు పరుగు పరుగున దేవుని యొద్దకి అందరూ వస్తారు. నిస్సహాయపు పరిస్థితులలో సహాయం కొరకై పరుగులు తీస్తారు. ఆధారం లేనప్పుడు ఆదరించే వాళ్ళ కొరకై అరులు చాల్చి వేచి చూస్తారు. కానీ హృదయపూర్వకంగా దేవునిని ఆశ్రయించి దేవునిని చేరుకొని హృదయపూర్వకంగా ఆయన సముఖంలో చేసే ఆ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగించుకునే వ్యక్తులు ఎంతమంది అంటే అది వచ్చినగానే నిలిచిపోతుంటుంది. కనుక నా ప్రియ సహోదరులారా, దీని రిసీవర్ ఎక్కడుంది? దీని రిసీవర్ ఎక్కడ? అండమాన్లో పెడితే నేను హృదయపూర్వకంగా చేస్తున్నానా, హృదయపూర్వకంగా సేవిస్తున్నానా, అనుసరిస్తున్నానా, లేకపోతే తటస్థంగా ఏదో అంటున్నట్లుగా ఆపద వచ్చినప్పుడు ప్రభుని చేరుకొని ఆ తర్వాత ఆయన విడిచిపెడుతున్నానా అనేది ఈ రాత్రి మనం గ్రహించాలి. కొన్ని మాటలు హృదయపూర్వకంగా మనం చేయవలసింది ఏమై ఉంటుందని మనం గుర్తించి ఆ రీతిగా హృదయపూర్వకంగా చేస్తే తప్పనిసరిగా మనము వర్ధిల్లుదుముగాక. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే లేఖనాల్లో ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వాక్యంలో చక్కటి మాట మీరు చదువుతారండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. చూసారండి ఎలా చేసి వర్ధిల్లాడంట? ఇప్పుడు మీరంతా వర్ధిల్లాలనుకుంటున్నారా లేదా? చెప్పరేంటి? ఒప్పుకోండి, దేవుడు ఆమెన్ అంటాడు. మీరు వర్ధిల్లాలి, ఈ సంవత్సరం అంతా వర్ధిల్లాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళని ఒక్కొక్క పేరు చెప్పి అనండి. పెద్దోడా వర్ధిల్లో అను. ఆవిడ కూడా అంటాడు, మమ్మీ వర్ధిల్లాలి అంటాడు. డాడీ వర్ధిల్లాలి అంటారు. మంచిది. మీ వ్యవసాయమైన, వ్యాపారమైన, చేతి పనులైన, కుటుంబమైన వర్ధిల్లాలని కోరుకుంటారు. అందరూ ఆశించేది అదే. మరి వర్ధిల్లాలంటే ఎలా వర్ధిల్లుతారు? ఏం చేసి వర్ధిల్లుతారు? మోసాలు, దగాలు, హానికరమైన కార్యక్రమాలు, లేకపోతే లోక సంబంధమైన పాపభూయిష్టమైనవి, ఇలాంటివి వాటిని చేసి వర్ధిల్లుతారా? లేకపోతే దేవుని చేత వర్ధిల్లుతారా? అంటే దేవుడు ఒక వ్యక్తిని వర్ధిల్ల చేయాలి. యెహోవా మందిరంలో నాటబడిన వారు ఏమవుతారట? వర్ధిల్లుతారని దేవుని మాటలు చెప్తున్నాయి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు, వర్ధిల్లుతారండి. మరి దేవుడు ఇచ్చే ఆ వృద్ధిని మనం ఆశించినప్పుడు మనం ఎలాంటి వాటిల్ని ఎలా చేయాలి అనేది మనం వివేచించవలసిన విషయము. అది హృదయపూర్వకంగా చేయాలట.
ఈ ప్రారంభపు అడుగులలోనే, ఈ మొదటి దినములలోనే మనం నేర్చుకోవలసింది ఆ హృదయపూర్వకంగా ఏం చేయాలి అని గనక మనం గుర్తిస్తే అనేకమైనవి ఉన్నప్పటికీ సందర్భానుసారంగా ఒక 3-4 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. అది ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారండి. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. చాలండి. ఇక్కడ హృదయపూర్వకంగా మనం చేయవలసిన పని ఏంటంటే, మనం హృదయపూర్వకంగా ఆయన వైపు తిరగాలంట. స్తోత్రం చెప్పండి. అంటే పూర్ణమైన హృదయంతో, హృదయపూర్వకంగా మనం ఆయన వైపు తిరిగితే, అంటే చాలామంది ఆయన చూస్తున్నారు, చాలామంది ఆయన వైపు తిరుగుతున్నారు. నేను చెప్పాను కదండి, ఎలా అనంటే పూర్ణ హృదయంతో కాదు కదా, ఏదో ప్రతిఫలాపేక్ష కలిగి తాత్కాలికంగా ఆయన వైపు తిరుగుతున్నారు. కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునేది ఎంతమంది? ఇప్పుడు ఎంతమందిగా మీరు ఇక్కడికి కూడి వచ్చారు, ఎంతమంది జనం మీరు ఇక్కడికి పరుగున వచ్చారు. అయితే ఈ రాత్రి ఇక్కడి నుంచి ఎంతమంది ఆశీర్వాదాన్ని పొందుకొని దీవెనను అందుకొని వెళతారు? మీలో ఎంతమంది? రావడం మంచిదే, ఆయన సన్నిధిలో కూర్చుండడం మంచిదే, ఆయన సన్నిధిలో మీరు సమ్మతి కలిగి ఆయన పాద పద్మము ఎదుట మీరు ఇలా మంచి మనస్సు కలిగి ఉండడం మంచిదే. అయితే ఎలా ఆయన వైపు తిరుగుతున్నారు? ఏ ఉద్దేశంతో ఆయన వైపు మీరు తిరుగుతున్నారు? ఎలాంటి అనుబంధం దేవునితో మీరు కలిగి ఉన్నారు? ఈరోజు చెప్పకూడదు, కానీ లోకంలో దేవుడు అనంటే ఒక స్థానాన్ని ఇచ్చేసారు దేవునికి. అదేంటంటే సంవత్సరంకి ఒకసారి వెళ్ళి మనం దేవుణ్ణి చూసి రావాలి, సంవత్సరానికి. లేకపోతే మరి కొంతమంది అయితే క్రిస్మస్ పండగకి మాత్రమే, ఇంకా మరి కొంతమంది అయితే ఈస్టర్ పండగకి మాత్రమే, ఇంకో కొంతమంది పెద్ద భక్తులు ఉన్నారు, వాళ్ళైతే జనవరి 1కి మాత్రమే. ఇక వాళ్ళకి కానీ దేవునికి కానీ మధ్య ఆ అనుబంధం, ఆ సహవాస సంబంధాలు కనిపించవండి. వారికి దేవునికి మధ్య ఆ అనురాగం కనిపించదండి. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూడి ఉన్నప్పటికీ ఈ రాత్రి మీలో ఆయన ఎవరిని దృష్టిస్తున్నాడు, ఎవరిని ఆయన కనికరిస్తాడు, ఎవరికి ఆయన కృప చూపిస్తాడు, ఎవరికి ఆయన నిబంధనను నెరవేరుస్తాడంటే మీలో ఎంతమంది పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగి ఉన్నారు? ఇక ఆయన వైపు తిరగడం అంటే నేను ఆయన వైపు తిరిగాను అనుకోండి, ఇక నా వెనుక కాలమే వెళుతున్నా, నా వెనుక ధనమే వెళుతున్నా, నా వెనుక సిరి సంపదలు వెళుతున్నా, ఇక నేను వాటిని చూడలేను. అవి నా ముందు లేవు. నా ముందు ఉన్నది ఎవరు అనంటే నన్ను నడిపించే నాయకుడు, నన్ను ఎత్తుకుని తిరిగే కాపరి, నన్ను స్వస్థపరిచే వైద్యుడు, ఆయన నిబంధనను నెరవేర్చువాడు, ఆయన కృపను చూపువాడు, ఆయన వైపు తిరిగిన వారిని వర్ధిల్ల చేయు దేవుడు. కొంతమంది ఏం చేస్తారు? ఆపద తీరినంత వరకు ప్రభువుని చూస్తారు, ఆ తర్వాత ఆపద తీరిపోయిన తర్వాత లోకం వైపు తిరిగేస్తారు, లోకం వైపు మరలుకుంటారు. ఆయన చేసిన మహత్కార్యాలే కానివ్వండి, ఆయన చేసిన అద్భుతాలే కానివ్వండి, వాళ్ళ మనస్సులో నిలిచి ఉండవు. అందుకే కొంతకాలం భక్తిని చేతబడుతారు, ఆ తర్వాత లోకానికి అమ్ముడుపోయి లోకానుసారమైన జీవితంలో మునిగిపోతుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ తాత్కాలికంగా వాళ్ళకి అది ఉత్తమమైనదిగా కనబడినప్పటికీ దేవుడు ఒక వ్యక్తిని వర్ధిల్ల చేసే ఆ మంచి ప్రకాశమానమైన ఆ ఉన్నతమైన జీవితపు అనుభవాలు వాళ్ళు కనిపించవండి. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరుగుతావో ఆ తిరిగిన వానికట మీరు చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఓ చక్కట మాట మీరు చదువుతారండి. 2వ అధ్యాయం 12వ వాక్యం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను అంటే ఇంతకాలం మీరు ఎటో తిరిగి ఎటో మరలి ఎటువైపు చూచి అలసి సొలసి సొక్కి సమస్యలిపోయి
అనేక అగచాట్లకు పాలై జీవితంలో ఉండవలసిన రమ్యత కోల్పోయి, శాంతి సమాధానాలు కోల్పోయి, జీవితంలో అనేక విధములుగా ఓడిపోయిన అనుభవాలలో ఒకవేళ మీరు నడిపించబడినప్పటికీ కూడా ఈ రాత్రి మరొక్కసారి మొదటి కూడికలో ప్రభు నీకు ఇస్తున్న ఆహ్వానం ఏంటంటే, ఇప్పుడైనను ఎవరి వైపు తిరగాలంట చెప్పండి? ఎవరి వైపు తిరగాలంట? నాకు యేసయ్య వైపు తిరిగితే కలిగే దేవుని గురించి చెప్తున్నప్పుడల్లా నాకు మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి యొక్క అనుభవం గుర్తొస్తుంది. ఆయన సేవా ప్రారంభంలో చాలా పరిచర్య కష్టంగా ఉండేదట. సరే, ఒక ఊర్లో ఒక ముసలమ్మ ఉంది. ఆమె ప్రార్థనా మందిరానికి వస్తుంటుంది. ఎప్పుడు ఆమె ఇంటికి యేసన్న గారు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఆమె అంటదట, నాయనా నువ్వు అచ్చమ్మా నా పెద్ద కొడుకు లాగున్నావు నాయన, నా పెద్ద కొడుకు చనిపోయాడు కదా, అచ్చు వాడిని చూస్తే నిన్ను చూసినట్టే ఉంటుంది, నిన్ను చూస్తే వాడిని చూసినట్టే ఉంటుంది, నా పెద్ద కొడుకుని చూసినట్టేనయ్యా అంటే అన్నకు కూడా అనేవాళ్ళట, అవునమ్మా మరి నీ కొడుకునే కదా నేను, అట్లాంటి అవునాయన అని ఆమె సంబరపడిపోయేదట. సరే, అన్న వెళ్ళినప్పుడల్లా వీడు వేడిగా భోజనం వండి పెట్టేది, తయారు చేసి పెట్టేది, అన్న భోజనం చేసుకుని ప్రార్థన చేసి వచ్చేసేవాడట. అప్పుడు ఆ తల్లి అనేదట, నాయనా నువ్వు నా బిడ్డవి, నా కొడుకు నువ్వు, ఈ ఇల్లు బయట వాళ్ళది అనుకోవద్దు, నువ్వు ఎప్పుడు దారిని వెళుతున్నా వచ్చి శుభ్రంగా భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వెళ్ళినాయనా, ఇది నీ ఇల్లు నాయనా అంటుంటే సరేనమ్మా అని అన్న కూడా మెరిసిపోయేవాడట. సరే, ఆ రోజుల్లో చాలా కష్టతరమైన పరిచర్య అండి. చేతిలో డబ్బులు ఉండేవి కాదు, వసతులు ఏముండేవి కావు. సరే, యేసన్న గారు ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాడు. ఇంకా ఆ బస్సు పట్టుకొని వస్తున్నాడు. చేతిలో పైసలు ఏమీ లేవు. అప్పటికే ముందు రోజు భోజనం చేశాడు, భోజనం లేదు. సరే, ఆమె ఊరు మీదుగా వస్తున్నప్పుడు అన్నగారికి ఆమె గుర్తొచ్చిందంట. నిన్నటి రోజు భోజనం చేశాను, ఇప్పుడు దాకా భోజనం లేదు, ఆకలిగా ఉంది, మరి భోజనం చేద్దామన్న పైసలు లేవు కదా. సరే, ఆ ముందు ఊరిలోనే ఆ ఊరి మీద బస్సు వెళ్తుంది కదా, ఆ ఊరిలో దిగేసి ఆ తల్లింటికి వెళ్ళి శుభ్రంగా భోజనం చేసుకుని కాస్త విశ్రాంతి తీసుకొని మరలా సాయంకాలంగా బయలుదేరి వెళ్ళిపోదాం. ఆ తల్లి ఎప్పుడు నన్ను పిలుస్తుంటుంది, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళమని చెబుతుంటుంది కదా అని ఆ ఊరిలో చేతిలో పైసలు ఏమీ లేవు. సరే, ఆ ఊరిలో బస్సు దిగి ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆమె ఇంటికి నడిచి ఉసూరుమంట వెళ్ళాడంట. ఆ ఇల్లు అంత దూరంగా ఉన్నగానే కనబడుతుందంట. ఇంత పెద్ద తాళపు కప్పేస్తుందంట ఆ ఇంటికి, ఇంత పెద్ద తాళం. అప్పుడు యేసన్న గారు దగ్గరికి వెళ్ళి అటు ఇటు దిక్కులు చూస్తున్నాడంట. ఏంటి ఈ తల్లి ఎక్కడికి వెళ్ళదే, ఇంతలో తాళపు కప్పేసింది ఏంటి? సరే, పక్కింటికి అట్లా ఇల్లుంటుంది అని చూస్తుంటే ఆ పక్కింటి ఆమె, ఏమండి బ్రదర్ గారండి, ఏంటి ఆ తల్లి కోసం వచ్చారా అనిందంట. అవునమ్మా అంటే, ఆమె ఊరెళ్ళిందండి, వారం రోజుల తర్వాత వస్తుంది ఆమె అనిందంట పక్కింటి ఆమె. గుండె జల్లు మన యేసన్న గారికి. ఎందుకంటే వెళ్ళేవాడిని ఆ బస్సులో పోయిండమాట. ఇప్పుడేమో ఈ తల్లిని చూసి ఈ తల్లి మీద ఆధారపడి దిగాను, ఈమె జేబులో చేతిలో ఏమి డబ్బులు లేవు. అయినా ఇప్పుడు మరలా బస్సు ఎక్కి వెళ్ళడానికి కూడా చేతిలో చిల్లుగా లేదు, ఛార్జీలు కూడా లేవు. ఏం చేయాలి? అనవసరంగా ఈ తల్లిని ఆధారం చేసుకుని దిగేసేనే మొక్కం చిన్నబోయింది. ఇక మరలా ఉసూరుమంట బ్యాగ్ తగిలించుకొని మరలా బస్టాండ్కి తిరిగాడు. ఆ రోడ్డు మీద నడుచుకుని వస్తున్నాడే కానీ మనసులో చాలా వేదనగా ఉందంటండి. ఏంటి ఆ తల్లి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు, మరలా ఏమో ఎప్పుడైనా ఇంటికి రానైనా భోంచేనైనా విశ్రాంతి తీసుకయ్యి అంటుంటుంది. ఏంటి ఆ తల్లిని ఆధారం చేసుకుని ఆ తల్లి మీద ఆధారపడి ఇలాగైపోయినంటే నేను ఇప్పుడు ఎవరిని ఛార్జీలు అడగాలి, ఒక సేవకుడిని ఏమని అడుక్కునేది అని చాలా వేదనతో వెళుతున్నాడంట. మనసులో ఎవరో గద్దించినట్టు, ఏమంటే నువ్వు మనుషుల వైపు తిరుగుతున్నావేంటి, నువ్వు మనుషుల ముఖాల వైపు చూస్తున్నావేంటి? చూసారండి, నువ్వు తిరగవలసింది నా వైపు కదా, నువ్వు చూడాల్సింది నా వైపు కదా. నీకు ఆకలైన వేళ, నీకు ఇబ్బంది కలిగిన వేళ, నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నువ్వు ఎవరి వైపు తిరగాలి? నిన్ను పిలిచింది ఎవరు? ఈ పరిచర్యలో నిన్ను నడిపించేది ఎవరో? నువ్వు ఎవరిని చూస్తున్నావు అని ఎవరో గద్దిస్తున్నట్లుగా యేసన్న గారు ఆ మాటలు విని అక్కడ చింత చెట్లుంటే ఆ చెట్టు కింద నిల్చొని బోర్ నేర్చాడంటండి. నిజమే ప్రభువా,
నేను సేవకుణ్ణి, నీ ముఖం చూడాలి, నీ వైపు తిరగాలి, నిన్ను అడగాలి, నీవిస్తే పొందుకోవాలి. కానీ నా మనసు ఆ ముసలామి మీదకు వెళ్ళింది. మనుషులను చూశాను, ఈ రోజున సిగ్గుపడిపోయాను, నన్ను క్షమించు నాయనా అని బోర్ నేర్చి కన్నీళ్ళు తుడుచుకున్నాడు. సరే, చేసేదేముంది, దేవుడు చూసుకుంటాడు అని బస్టాండ్కి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళంత కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో ఒక అతను మురికిగా ఉన్నాడు. యేసన్న గారిని ఎగాదిగా చూస్తున్నాడంట. అమ్మో, ఈడేంట్రా నాయన, సూపులతో చంపేసేటట్టున్నాడు వీడు, ఏంటి ఇట్లా ఉన్నాడు అనుకుని కొంచెం నడక కొంచెం త్వరగా వెళ్తున్నాడు కొంచెం భయంతో. మళ్ళీ అతను ముందుకు వస్తున్నాడు, యేసన్న గారిని చూస్తున్నాడంట, మరలా వెనక్కి వెళ్తున్నాడంట. మళ్ళీ ముందుకు వస్తున్నాడంట, యేసన్న గారిని చూస్తున్నాడంట, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఇతను ఇట్లా చూస్తున్నాడు నన్ను అనుకుంటున్నంతలో కొంత దూరం వెళ్ళగానే అతను ముందుకు వచ్చి అన్నాడంట, మీరు యేసన్న గారు కదా అన్నాడట. ఓ అమ్మ, ఈడేవడరా స్వామి అని. అవునండి, యేసన్న గారిని. అదే మీరు కాదనని నేను పరిశీలంగా చూస్తున్నాను అని, మిమ్మల్ని నేను పలానా ఊర్లో మీటింగ్లో చూశాను, మాది ఆ ఊరేను, నేను లారీ డ్రైవర్ని, వెళుతూ అక్కడ లారీ పెట్టుకొని భోంచేద్దామని ఆగాను అన్నాడంట. యేసన్న గారికి గుండె గుప్పెట్లోకి వచ్చిందంట. భోంచేద్దామని ఆగానంటే నన్నేమన్నా డబ్బులు అడుగుతాడేమో వీడు, నా దగ్గర ఏమో లేదు అని ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. బాబు, నా దగ్గర చిల్లి కావలేదు స్వామి, నా దగ్గర డబ్బులు ఏమి లేవు అంటే ఆయన అన్నట్టు, అయ్యో అది కాదండి యేసన్న గారండి, నేను డబ్బులు అడగడానికి కాదు, భోంచేసి వెళదామని బండి ఆపుకున్నాను ఇక్కడ, మీరు వస్తే నేను మీతో కూడా కలిసి భోంచేస్తాను, భోంచేద్దాం, వస్తారా? ఇది ఇక్కడే ఉన్నాయండి, హోటల్స్ ఇక్కడే ఉన్నాయండి అన్నాడంట. చూడండి, ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించు, తప్పైపోయింది, నీ వైపు చూడాలి కానీ నేను మనుషుల వైపు చూడకూడదు అని అనుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుని సరే అని ముందుకు వచ్చాడు. వెంటనే ద్వారం తెరవబడిందండి. వెంటనే దారి చూపించాడు దేవుడు. ఇక ఆ లారీ డ్రైవర్ పక్కకి అక్కడ హోటల్స్ ఉంటే ఆ హోటల్ లోపలికి తీసుకెళ్ళి ఇంకా అతను తింటున్నాడంట, యేసన్న గారికి కూడా తినబెడుతున్నాడంట. ఇక ఆయన దీన్ని ఈయన దీన్ని అలసిపోయారేమో దేవుడి దయ వల్ల. ఇక ఆఖరిలో ఆయన అన్నాడంటే యేసన్న గారిని, యేసన్న గారండి ఇంకేమైనా తింటావంటే, నువ్వు తింటే నేను కూడా తింటాను అన్నాడంట. ఇంకా ఇద్దరు ఫుల్గా భోంచేశారు. భోంచేసిన తర్వాత లారీ డ్రైవరే బిల్లు కట్టాడు. మెట్లు దిగి కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ తలంచి ప్రార్థన చేయమన్నాడంట. ప్రార్థన చేస్తే వాళ్ళ కానుక కూడా ఇచ్చాడంట. ఏది తినింది యేసన్న గారు తినబెట్టి మళ్ళీ బిల్లు కట్టాడు. కానుక ఇచ్చాడు, తీసుకున్నాడు, చేతిలో పెట్టుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చూస్తే ఆ హోటల్కి రాజుల భోజనశాల అని రాసిందంట. అప్పుడు యేసన్న గారు అనుకున్నాడంట, నాయన ముసలమ్మను నమ్ముకుంటే ఏమో తాళపు కప్పేసావా స్వామి, నిన్ను నమ్ముకుంటే రాజుల భోజనం పెట్టావా నాయన? నిజమే, మనుషులను నమ్ముకుంటే మనకు తాళపు కప్పే. నిజమైందా? అర్థమైందా? మనుషులను నమ్ముకుంటే మనకు ఒట్టి చేతులే. దేవుని వైపు తిరిగితే మీరు ఒక మాట మీరు ఎప్పుడు చదువుతుంటారు కదా, 11వ అధ్యాయం 28వ వాక్యం, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వాక్యంలో, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ మాట వినండి, నేను మీకు విశ్రాంతిని ఏమిస్తాడంట. మరి మనుషులను నమ్ముకుంటే, లోకాన్ని నమ్ముకుంటే విశ్రాంతి ఉండదు, శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, నిమ్మళత్వం ఉండదు, నెమ్మది ఉండదు. నీవు ఆయన వైపు హృదయపూర్వకంగా గనక ఆయన వైపు తిరిగితే నీకు విశ్రాంతి కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీవు వర్ధిల్లుతావు. అంతేకాదు ఆయన నిబంధనని ఎడల నెరవేర్చబడుతుంది, ఆయన కృప నిన్ను విడిచిపోదు. మరి విశ్రాంతిని ప్రశాంతతనిచ్చే ఆయన వైపు తిరగక, ఆయన వైపు మరలక, ఆయన వైపు చూడక నీవు ఈరోజు అనుభవిస్తున్న ఆ అగచాట్లకి కారణం ఏంటో ఈ రాత్రి నువ్వు గుర్తించాలి. ఇప్పటికైనా నీవు ఆయన వైపు తిరిగితే నీకు విశ్రాంతే కాదు. యెషయా గ్రంథంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 55వ అధ్యాయం 1వ వాక్యంలో మనం గమనిస్తాము, దప్పిక కొనిన వారలారా నీళ్ళ ఎద్దుకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయండి రండి, రోకలు లేకపోయినను మీరు ఏమీ ఇయకయే ద్రాక్షరసమును పానము చేయండి. దప్పిక కొనిన వారలారా, దాహం తీరక, అలసట తీరక, జీవితంలో ఉండవలసిన రమ్యతను ఎరుగక,
ఏదో ఎండిన కట్టె వలె జీవితాన్ని భారంగా ఈడ్చుకుని వెడుతున్నారా? రండి, నా వైపు తిరగండి, నన్ను చూడండి, నా యొద్దకు రండి, నేను మీకు జీవజలములను ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. మీ దప్పిక తీరుస్తానని ప్రభు చెప్తున్నాడు. మీ అలసటను తీరుస్తానని ప్రభు చెప్తున్నాడు. మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈ సంవత్సర ప్రారంభంలో ఒకవేళ నువ్వు ఇంతవరకు లోకములో ఉన్న వాటి వైపు తిరిగి ఉంటే, నువ్వు హృదయపూర్వకంగా ఆయన వైపు తిరిగితే నీకు విశ్రాంతినిస్తాడు, నీకు దప్పిక తీరుస్తాడు, జీవ జలములనిస్తాడు. అంతేకాదు నిన్ను వృద్ధి చేస్తాడు. ఆయన వాగ్దానము నీ ఎడల నెరవేర్చి మీకు కృప చూపు తండ్రి ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. కనుక హృదయపూర్వకంగా ఆయన వైపు తిరగాలి. ఇక రెండవ విషయానికి వస్తే, మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే, చదవండి ఆ మాటని. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన 145వ వాక్యం చదువుతారు. 119, 145. హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. చాలండి. ఇక్కడ రెండవ అనుభవం మనకేంటి నేర్పిస్తుంది అనంటే, మనం హృదయపూర్వకంగా మొరపెట్టాలంట, ప్రార్థించాలంట. స్తోత్రం చెప్పండి. ఎలా మొరపెట్టాలండి? ఎలా ప్రార్థన చేయాలండి? ఎవరైతే హృదయపూర్వకంగా చేస్తారో వారి ఎడల ఆయన తన నిబంధనను నెరవేరుస్తాడంట. అంటే ఆయన నిబంధన మన ఎడల నెరవేర్చాలంటే మనం హృదయపూర్వకంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాగ్దానం చెట్టుకు కట్టి, చెట్టుకి ఒక చెట్టుని పెట్టి, చెట్టుకి అన్ని వాగ్దానం పేపర్లు కట్టి ఒక్కొక్క వాగ్దానం పెక్కొచ్చుకుంటే నెరవేరిపోద్దా? నాయన ఇది నాకు ఒక వాగ్దానం, నాయన మా ఆయనకి ఇంకొక వాగ్దానం. ఒకడున్నాడు కదా ఇంట్లో గాలిగోవులాగా తిరుగుతూ ఉంటాడు, ఇంటి పట్టున ఉన్నాడు, ఊరు వాడ తిరుగుతూ ఉంటాడు, వాడికి ఇంకొక వాగ్దానం. అర్థమవుతుందా? వాడు ఇంటి పట్టున ఉన్నాడు, ఉదయం లేచాడంటే మళ్ళీ రాత్రి ఎప్పుడుకో వస్తాడు ఇంటికి. తిరిగి అక్కడ తన్నులు తిని బాధ్యత లేని వాడు తిరుగుతూ ఉంటాడు. వాడి కోసం వాగ్దానం బీకింది ఆ అమ్మ. ఆ వాగ్దానం ఏమొచ్చింది? నీ రాకపోకలు ఎందుకు యెహోవా నీకు తోడుగా ఉండునని రాసింది. వాడు మొదలే ఇంటి పట్టు నుండేవాడు కాదు, వాడికి రాకపోకలు ఎందుకు యెహోవా తోడుగా ఉంటాడంట. ఇంకా వాడు నీ చేతికి దొరకడా? ఏంటండి? తాగుబోతాడు ఒకడున్నాడు, భర్త ఒకడేలా ఉండేది. తాగుబోతు భర్త కోసం బీగితే దానికేమొచ్చింది? నీ ఆహారమును నువ్వు తాగు పానీయమును పరిశుద్ధపరుస్తానని ఉంది. ఓరే బాబా, తాగుబోతుడికి పరిశుద్ధపరిచెట్టిస్తాడు సావే. మనం సంబరపడడం తప్ప, మనం సంతృప్తి చెందడం తప్ప అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం కాదండి. ఎవనికి ఆయన నిబంధన నెరవేరుస్తాడు, ఎవని పట్ల ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, ఎవని పట్ల ఆయన వాక్కు నెరవేర్చబడుతుంది ఎవరైతే హృదయపూర్వకంగా మొరపెడతారో. వాగ్దానాన్ని చేతలో పట్టుకున్నంత మాత్రం కాదు, ఆ వాగ్దానాన్ని చేతపట్టి ప్రభు సన్నిధిలో యథార్థంగా హృదయపూర్వకంగా నువ్వు అడగగలిగితే, హృదయపూర్వకంగా ప్రార్థించగలిగితే, హృదయపూర్వకంగా గోజారుకోగలిగితే, నా ప్రియమైన సహోదరులారా, నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపాన నిలిచి ఆయన అద్భుతాలు చేస్తాడు. వారి ఎడల ఆయన కృప చూపి కనికరం చూపు తండ్రి. ఈ ఆకాశం అందే కానీ భూమి ఎందు కానీ ఎవ్వరు కూడా ఆయనను పోలిన వారు, ఆయనకి సాటి అయిన వారు లేరండి. ఒకవేళ మనకు ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది బలగమున్నా, ఎంత బలం మనకున్నా, ఎంతమంది మనకు శక్తి కలిగిన వాళ్ళు, సామంతులైన వాళ్ళు, ఆసాములు భూసాములు మనకున్నప్పటికీ కూడా నా ప్రియులారా, మనుషులు ఎవ్వరూ చేయలేని ఆశ్చర్యకరమైన సహాయం చేయగలిగిన శక్తిగల దేవుడు ఒకే ఒక్కడు. ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన వినూత్నమైన కార్యాలు చేస్తాడు. అందుకే ఈ సంవత్సరం మనకు చేసిన వాగ్దానం కూడా ఏంటంటే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. అంటే మనల్ని ఆదుకునే ఆ శక్తి లోకంలో పూర్ణంగా ఎవరికి కూడా లేనేలేదండి. మనల్ని ఆదుకొని మన కొరకై సాహసించి, మన కొరకై పూటబడి, మన ప్రక్కన ఒక ఆదరణకర్తగా నిలిచే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. అదిగో పరలోకమందున్న దేవుడు ఒకే ఒక్కడు,
ఆయనే నజరేయుడైన యేసు. నిన్ను ఆదుకుంటాడు ఆయన. నువ్వు మొరపెట్టగలిగితే నీ కన్నీళ్లు చూస్తాడు ఆయన. నువ్వు మొరపెట్టగలిగితే నీ హృదయంలో ఉన్న ఆశలు నెరవేరుస్తాడు ఆయన. నువ్వు మొరపెట్టగలిగితే నీ ఎదుట నిలిచిన పర్వతాల్ని అణిచివేస్తాడు ఆయన. నీ ఎదుట నిలిచిన ఆ ఇరుకైన మార్గాల్ని, ఆ ఇబ్బందికరమైన వాటిల్ని, నీకు హానికరమైన వాటిల్ని, ఏవైతే నీ యాత్రకి అడ్డుపండగా నిలిచి వేదనను కలిగిస్తున్నాయో, నీ ప్రార్థన వలన అద్భుతాలు చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అంటే, మనం లేఖనాల్లో చాలాసార్లు చదువుతుంటాము. ఇశ్రాయేలీయుల్ని అవతలకి వెళ్ళనివ్వకుండా ఒక సముద్రం అడ్డొస్తే ప్రార్థన సముద్రాన్ని పాయలు చేసిందండి. ప్రార్థన జీవము లేని వ్యక్తికి జీవాన్ని పోసిందండి. ప్రార్థన ఎడారిలో నీటి ఊటలు పుట్టించిందండి. ప్రార్థన ఆకాశంలో నుంచి అగ్నిని కురిపించిందండి. ప్రార్థన ఆకాశము నుండి కురిసే వర్షాన్ని ఆపింది, వర్షాన్ని కురిపించింది. అంతేకాదు, ప్రార్థన శత్రువుల కండ్లు కప్పింది. ప్రార్థన శత్రువుల మీద విజయం ఇచ్చింది. ప్రార్థన ఎడారిలో త్రోవలు కలిగించి గమ్యం చేర్చింది ప్రార్థన. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ఆయన కృపను నువ్వు పొందుకోవాలి. ఆయన నిబంధన నీ ఎడల నెరవేర్చబడాలి. ఈ సంవత్సరమందు నీవు వర్ధిల్లి వికసించి ప్రకాశించి పరిమళిస్తూ నీ బ్రతుకు అనేకులకు ఒక సాక్షార్థమై ఉండాలంటే నీవు హృదయపూర్వకంగా మొరపెట్టాలి, ప్రార్థించాలి. కొంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థించరు. అంటే దేవునికి చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. పక్కింటోళ్ళకి, వెనకింటోళ్ళకి, ముందుంటోళ్ళకి చెప్పమంటే గొక్క దిప్పుకోకుండా, మంచినీళ్ళు గుక్క కూడా వేసుకోకుండా చెప్తారు. మనమే పాపం అలసిపోతుంది, పాపం అమ్మ కొంచెం దాగు, కొంచెం గుక్క నీళ్ళు వేసుకోమంటే నాకు అలవాటులే అంటది. కానీ అదే సందర్భంలో సర్వశక్తి కలిగిన దేవుని సముఖంలో కలిసి ప్రార్థించి మోకరించి ప్రభుతో మాట్లాడుకోవడానికి వాళ్ళు హృదయపూర్వకంగా ఆ కార్యాన్ని చేయలేరు. ప్రభు సన్నిధిలో ప్రార్థించలేరండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఏనాడు వ్యర్థమయ్యేది కాదు. మనుషులకు అసాధ్యమైన వాటిల్ని సుసాధ్యపరచగలిగింది ప్రార్థన. అందుకే ఈ రోజున క్రైస్తవుడు ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి, క్రైస్తవుడు ఉన్నత స్థితికి ఎక్కిపోవడానికి, క్రైస్తవుడు ఉన్నతంగా ఆశీర్వదించబడడానికి ఈ రోజున కారణాలు ఏమై ఉంటాయి? ఇతనికి, క్రైస్తవునికి ఉన్న ఆ శక్తి ఎక్కడిది అంటే ప్రార్థనలో దాచబడి ఉంది ఆ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కన్న తల్లి కన్ను మూస్తూ మూస్తూ కన్న బిడ్డకి, కడుపును పుట్టిన బిడ్డకి వేదనను మిగిల్చి వెళ్ళింది. చాలాసార్లు మనం లేఖనాల్లో చదువుతుంటాము. కన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డకి వేదనను మిగిల్చి వెళితే ఆ కడుపును పుట్టిన బిడ్డ ఎదిగి పెద్దవాడై ఆ భారాన్ని భరించలేక ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడంట. నేను తృణీకరింపబడిన వాడిని, లేకపోతే నేను ఎలాంటి టాలెంట్ లేని వాడిని, ఇలాగైపోయాను, ఎలాగైనా నేను నిలదొక్కుకోవాలి అని ఆ రంగంలో ఈ రంగంలో అతడు రంగప్రవేశం చేయలేదు. లేకపోతే నేను గొప్పవాడిని అవ్వాలంటే ఎలా చేయాలి, అలా చేయాలి, అలా ఉండాలని తన సొంత ప్రయత్నాల మీద ఆధారపడలేదు. ఏం చేశాడు? నేను నిలదొక్కుకోవాలంటే, నేను అందరికంటే ఉన్నతంగా ఉండాలంటే, నేను ఒక ఆశీర్వదించబడిన వాడుగా నేను వర్ధిల్లాలంటే ఒకటే, అదేంటంటే ఇశ్రాయేలు దేవుని సముఖంలో నేను ప్రార్థన చేయాలి. ఆ దేవునికి నేను మొరపెట్టుకోవాలి. ఆ దేవునికి నేను చెప్పుకుంటే ఆయన ఒక వ్యక్తిని పెంట దిబ్బల్లో నుండి పైకి లేవనెత్తుతాడు. ఆయన ఉన్నత స్థలముల మీద నడువ చేస్తాడు. దేశమందున్న అధికారులతో కూడా కూర్చుండబెడతాడు. వాక్యంలో రాయబడిన మాట, అతడు యెహోవా సన్నిధికి వెళ్ళి ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ఇలాగున ప్రార్థన చేయడం. చదువుతారు ఆ మాటల్ని? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం దగ్గర నుంచి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను.
వేదన పడి ఇతని కంటినని వాళ్ళ అతని తల్లి వేదన పడి కన్నాను అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు ఇశ్రాయేలుల ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం. ఈ ఎబ్బేజు అని వేదన పుత్రుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి. అదిగో ఆ మాట మనకు కావాలండి. ఏం చేశాడండి? మీరు చెప్పండి, ఏం చేశాడండి? ఏమంటే ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి గనుడైపోతాడా? మన వాళ్ళు చెప్తుంటారు కొంతమంది. ఏంటంటా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మన చింతకాయ రాలేకపోతే మంత్రం ఎట్ట అవుతుంది? అది మన ఊతపదంగా అంటుంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? నేనంటాను, ఆఫ్టర్ చింతకాయ రాలేకపోతే మంత్రం ఎట్ట అవుతుంది? అది ప్రార్థన ఒక వ్యక్తిని గొప్పవాడినిగా చేస్తుందా? సత్యవాక్యం సెలవిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిని ఘనుడిగా తీర్చిదిద్దుతుందా? ప్రార్థన ఒక వ్యక్తిని ఉన్నత స్థలాలకు తీసుకుని వెళుతుందా? ప్రార్థన ఒక వ్యక్తిని అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా పరిగణిస్తుందా? సత్యవాక్యం చెప్తుంది, ప్రార్థనకి ఆ శక్తి ఉంది. ఎబ్బేజు వేదన పుత్రుడు ఇశ్రాయేలు దేవుని గూర్చి ఏం చేశాడంట? మొర్రపెట్టాడంట. నేను ఒక మాట చెప్తాను, నీకు కులం లేకపోవచ్చు, గోత్రం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, ఇంకొకటి లేకపోవచ్చు, లోకంలో ఏమి లేకపోయినా ఒకటి ఉంటే చాలు, అదే ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? నీ స్థితిని మారుస్తుంది. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? శక్తిని ప్రసాదిస్తుంది. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? వివేకమునిస్తుంది. ఆ ప్రార్థన నీ బ్రతుకులో దృష్టినిస్తుంది, వెలుగునిస్తుంది. నీకు కావలసిన సమస్తాన్ని వనకూరుస్తుంది ప్రార్థన. స్తోత్రం. అతడు యెహోవా సన్నిధిలో ఇశ్రాయేలు దేవునికి మొర్రపెట్టాడంట. ఎలాగ మొర్రపెట్టాడో తెలుసండి? చూడండి, ఆ మాటలు చదువుతారు చూడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనము చేసిన దానిని అతడికి దయచేసాను. చప్పట్లు కొట్టండి గట్టిగానే. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక కీ వేడి కూడా నేను చెప్తాను. ఏం దయచేశాడు దేవుడు? అక్కడ చదివి చెప్పండి. ఏం దయచేశాడు దేవుడు? ఏంటి? నాకు స్పష్టంగా చెప్పండి. ఏం దయచేశాడు దేవుడు? ఏమి అడిగినా ఏది చెప్పినా చేసేది ఏముందయ్యా అని మనోళ్ళు సతికిలు పడుతున్నారు. అక్కడేమో ఏం రాస్తుంది? అతడు మనవి చేసిన దానిని. అంటే అర్థమేంటి? నువ్వు ఏది అడుగుతావో, ఏది మనవి చేస్తావో అది చేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టు గట్టిగా ప్రభువుకి. హల్లెలూయా. నీ కోరిక నేను తీర్చను, నీ కోరిక నేను మన్నించను, నీవు అడిగితే నేను ఇవ్వడం ఏంటి, నువ్వు చెప్తే నేను వినడం ఏంటి అని నిన్ను దాటుకుని వెళ్ళేవాడు కాదు. నీవు మనవి చేయగా నీ మనవి ఆయన ఏం చేస్తాడు? నువ్వు మొరపెట్టాలి. ఆయనకు తెలీదా నాకు ఈ అవసరం ఉందని? ఆయనకు తెలియదు. ఎందుకు తెలియదేంటి? కాకపోతే నువ్వు అడుగుతావు, నువ్వు అడిగిన వాటిని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన సహోదరులందరికంటే ఎబ్బేజు ఏమయ్యాడండి? గొప్పవాడయ్యాడు, ఘనత వహించిన వాడయ్యాడు, ఉన్నత స్థితికి అతడు వర్ధిల్లాడు. అతను చదువు అతను వర్ధిల్ల చేయలేదు. అతనుకున్న బలగం, అతనుకున్న ధనం, అతనుకున్న సామర్థ్యత అతను గొప్ప చేయలేదు. నా ప్రియ సహోదరులారా, దేవుని సముఖములో అతడు చేసిన మనవి ఆయన అంగీకరించాడు. ఒక వ్యక్తిని దేవుడు గొప్పవాడిగా చేయడానికి దేవునికి ఆధారాలు అవసరం లేదండి. నీకు నిన్ను గొప్ప చేయాలంటే, నిన్ను ఉన్నతంగా తీసుకెళ్ళాలంటే కనీసం నువ్వు ఎంటెక్ చేసి ఉండాలి రాబాయ్. ఎంటెక్ చేసిన వాడిని దేవుడు ఏంటి గొప్ప చేసి? దేవుడిని గొప్ప చేస్తాడు. కొన్ని కాలేజీలు ఉన్నాయనుకో, వాళ్ళు ఏమంటారంటే మా కాలేజీలో చదవాలంటే ర్యాంక్ వచ్చినోడు నీ కాలేజీలో చదివేదేంది, ఇంట్లో కూర్చున్న చదివిన పాస్ అవుతాడు. ఎన్నికైన వారిని కోరుకుంటారండి, బలమైన వారిని ఆహ్వానిస్తారండి, సామంతులైన వారిని, సామర్థ్యత కలిగిన వారిని కేక వేసి రమ్మంటారండి.
కానీ నా దేవుడు ఎవరో తెలుసా? వెర్రి వారిని ఏర్పరచుకొని, తృణీకరింపబడిన వారిని ఏర్పాటు చేసుకొని వారిని గడులుగా చేయగలిగిన శక్తిగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి పనికిరాని తృణీకరింపబడిన, త్రోసివేయబడిన ప్రజలను ఆయన చేతులు చాచి పిలిచాడు. నా నిబంధనను నీ ఎడల నెరవేరుస్తాను, నా కృపను నీ ఎడల చూపిస్తాను, నేను నిన్ను వృద్ధి చేస్తాను అన్నాడు. ఆ రీతిగానే అందరూ తృణీకరింపబడిన వ్యక్తి వెళ్ళి ప్రార్థించాడు. నీవు ఒకవేళ ఏ అండదండలు లేని వాడవై, ఏ శక్తి సామర్థ్యతలు లేని వాడవై ఉండొచ్చు. నీవు హృదయపూర్వకంగా గనక రాత్రి ప్రభు సన్నిధిలో మొరపెడితే నా దేవుడి రాత్రి నేను గొప్ప చేయ మొదలు పెట్టుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేయ మొదలు పెడతాడు. నీ స్థితి నీకే ఆశ్చర్యం కలిగేటట్లు, నీకు ఊహకు అందని ఘనకార్యాలు చేసి నేను నీ పక్షాన ఉన్నాను రుజువుపరచగలిగిన శక్తి అనుకుంది. నా ప్రియమైన సహోదరులారా, దానికి కావలసింది ఒక్కటే, నీ కానుక కాదు. కొంతమంది ఈరోజు ఎట్లా తయారయ్యారంటే దేవుడికి కూడా లంచం కట్టి దేవుడి ఆశీర్వాదాలు పొందేయాలనుకుంటున్నారు. లంచం కట్టి ఏంటి ఇట్లా అంటున్నారండి పాస్టర్ గారండి? దేవుడికి లంచం ఇచ్చేది ఏంటి అంటారా? ఎట్లా కడుతున్నారు చెప్పనా? ప్రభువా నైనా హత్య చేసి జైలుకి వెళ్ళిన నా కొడుకుని బయటికి తీసుకుని వస్తే 1116 ఇస్తానయ్యా. ఎంత లంచం తల్లే? 1116 ఇస్తుందంట. దేనికి అంటే ఈ ఇచ్చే 1116 ప్రభు దగ్గర లేక జైల్లో ఉండే కొడుకుని తీసుకుని వస్తే 1116 ఇస్తుందంట. ఏమండి పాస్టర్ గారండి, మా ఆయనకి కనుక పోయిన ఉద్యోగం వచ్చేస్తే చర్చిలో 2 ఫ్యాన్లు కొని పెడతానండి. 2 ఫ్యాన్లకి గతి లేదు దేవుడికి. దౌర్బల్యమైన కార్యక్రమాలను చేసి భ్రష్టత్వానికి పాల్పడి దొరికిపోయి ఉద్యోగం పోయింది వాళ్ళ ఆయనకి. ఆయన వివరాలు మీకు చెప్పకూడదులేండి. ఏమేం చేశాడు మాకు చెప్పయ్యా అని అడగండి మీరు. ఏదో చేశాడు, మొత్తానికి ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఏమేమంటుందంటే ఆ పోయిన ఉద్యోగం వచ్చేస్తే 2 ఫ్యాన్లు కొని పెడతాను దేవునికి. పాప మా దేవునికి 2 ఫ్యాన్లు లేవు తల్లే. ఆమె ఎవరో ఒక ఆమె వచ్చి చెప్పిందని పాస్టర్ గారికి, నా దగ్గర కాదులే, ఒక పాస్టర్ గారు మా పాస్టర్ గారు ఆయన దగ్గరకు వచ్చి చెప్పిందంట. ఏమంటే పాస్టర్ గారు అండి, ఫ్యాన్కి ఏమో 3 రెక్కలు ఉన్నాయి, మా ఇంట్లో మేము 4 ఉన్నాం, ఏం చేయమంటావండి అనిందంట. ఆయన ఇంట్లో 4 ఉన్నారు, ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి అంటే ఒక్కొక్క రెక్క మీద ఒక్కొక్కరి పేరు రాయాలి. ఇప్పుడు ఎవరు వంతులు వేసుకున్నా కూడా ఒక రెక్క మిగిలిపోతుంది. ఆ పాస్టర్ గారు ఏం చేయాలి అర్థం కాక ఇంకొక రెక్క వెల్డింగ్ చేయించమ్మా అన్నాడంట. మరి ఏం చేస్తాడు? మరి ఎవరిని తీసేయలేం కదా. అంటే ఇచ్చే ఫ్యాన్ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. లంచం గట్టి కాదు, డబ్బు ఆశ చూపించు కాదు. ఏమన్నా పాస్టర్ గారు అండి, టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తాము, మా అమ్మాయికి పిల్లలు పడతారా? మా తల్లి కదమ్మా. టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే పిల్లలు పుట్టేస్తారా? అంటే నువ్వు ఇచ్చే టీవీ ప్రోగ్రాంకి ఇచ్చే డబ్బులు కాసుపడి దేవుడు అద్భుతాలు చేస్తాడా? డబ్బుతో అద్భుతాలు కొనలేవు, ధనముతో దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చూడలేవు. లోక సంబంధమైన వాటిల్ని ఆశ చూపించి దైవ సంబంధమైన వాటిని ఆశించకు. ఆ దైవ సంబంధమైనవి నిన్ను చేరుకోవాలంటే సాధనము ఒకటే, నీ హృదయపూర్వకమైన ప్రార్థన. ఆ హృదయపూర్వకమైన ప్రార్థన నీకు అద్భుతాలు చూపిస్తుంది. హల్లెలూయా. ఇదిగో ఈ సంవత్సర ప్రారంభంలో చెప్తున్నాను, మీ కుటుంబాల్లో ఇంకా గనక ప్రార్థన అనుభవం లేకుండా, మోకరించే అనుభవం లేకుండా, దేవునితో మాట్లాడుకునే ప్రార్థన అనుభవానికి దూరమై ఒకవేళ ఉంటే ఈ రాత్రి నుంచి అయినా మీరు ప్రారంభించండి. మీ కుటుంబాలలో మోకరించి మీరు ప్రార్థన చేయగలిగితే మీ కుటుంబాలు స్వర్గసీమలుగా మార్చబడతాయి.
మీ కుటుంబాలలో కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగిన ప్రార్థనా వీరులుంటే ఆ ప్రార్థనా వీరులున్న ఆ కుటుంబాన్ని ఎడారిలో ఆధారాలు లేకుండానే ఆయన పోషించగలుగుతాడు. అంతేకాదు నీ ఊహకు మించిన ఘనకార్యాలు చేసి నీ సహోదరులందరికంటే నేను ఘనమైన వ్యక్తిగా చేస్తాడు. ఆమేన్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూశారండి. హలో, ఆ మాట మరలా చూడండి. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను, అందరు చెప్పండి, మన మొరను, అందరూ చెప్పొచ్చు కదా, మన మొరను ఎవరు విని? నీ బాధ ఈరోజు నువ్వు కట్టుకున్న భర్త చూస్తున్నాడా? నీ బాధ ఈరోజు నువ్వు కట్టుకున్న భార్య అంగీకరించి చూస్తుందా? అమ్మాయి అమ్మ గొంతు పట్టుకుంటుందమ్మా, కొంచెం గ్లాసు మంచి వెళ్ళమ్మా అనిందంటమ్మా ఆ కంచం దగ్గర భోంచేస్తూ ఆ తల్లి. ఆ పిల్ల అంటది, తినేటప్పుడు కూర్చుంటే నీళ్లు తీసుకుని కూర్చున్నది తెలియదా ముసల్దానా? చూసారండి అమ్మగారిని కని పెంచి గుండెల మీద మోసి కడుపు కట్టుకొని కడుపు నింపి భుజాల మీద మోసిందే తల్లి. ఆ తల్లి అమ్మ గొంతు పట్టుకుంటుంది, కొంచెం మంచినీళ్ళు అమ్మంటే ఆ పిల్ల అంటదట, తినడానికి కూర్చునేటప్పుడు మంచినీళ్ళు తీసుకొని తెలీదు నీకో? చూసారండి ఎవరు మోయగలుగుతున్నారు? ఎవరు ఆదుకోగలుగుతున్నారండి? ఎవరి బాధ ఎవరు వింటున్నారండి? కానీ ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు ఎవరో తెలుసా? నీ మొర విని ఆయన నీ ప్రార్థన వింటాడు. 8వ వాక్యం, అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి, స్తోత్రం, ఈ సంవత్సరంలోనికి మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను. స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా. ఏంటి మనకి ఇచ్చింది అంటే మన ప్రార్థన, మనం ఆయన సన్నిధిలో చేసిన మొర, మనం ఆయన సన్నిధిలో చేసిన విజ్ఞాపన. నేను ఒక్క మాట చెప్పి ఇంకొక మాటలోకి వెళ్ళిపోతాను. నీవు ఒక్క బొట్టు కన్నీటి బొట్టు ఆయన పాదాల దగ్గర కార్చగలిగితే ఆ కన్నీటి బొట్టు జీవపు ఓటగా నీకు మార్చబడుతుంది. నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ఒక్క కన్నీటి బొట్టు కార్చిన ఆయన నా పరిస్థితి ఇలా ఉందని ఒక్క కన్నీటి బొట్టును ఆయన పాదాల దగ్గర కార్చగలిగితే ఆ ఒక్క కన్నీటి బొట్టు చరిత్రను సృష్టిస్తుంది. ఒక్క మాట ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో ఆయనతో చెప్పుకోగలిగితే నీవు ఆయనతో చెప్పుకున్న మాట మహత్కార్యాలు చేస్తుంది. కనుక రాత్రి హృదయపూర్వకంగా నీవు ప్రార్థన చేయాలి. అలాగా హృదయపూర్వకంగా మొరపెట్టు వానికి ఆయన నిబంధనను నెరవేరుస్తాడు, ఆయన కృపను చూపిస్తాడు. అంతేకాదు ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అంతేకాదు ఆ ప్రార్థన వలన నిన్ను గొప్ప చేసి గణపరుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆఖరికి ఇంకొక మాట కూడా నేను చెప్పి మీకు ముగిస్తాను, అది కూడా మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వాక్యం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ మీరు చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుతారు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే పూర్ణ ఆత్మతోను, ఆ సెకండ్ వర్డ్ పూర్ణ శక్తితోను. శక్తితో ప్రేమించడం ఏంటి?
ఏంటండి? పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలంట. అంటే పూర్ణ శక్తితో, అంటే నీ శరీరంలో లేకపోతే నీ యావత్ జీవితంలో ఆఖరి శ్వాస వరకు కొంచెం శక్తి ఉందా, ఆ శక్తి కూడా పోయేంత వరకు మనకు, జాగ్రత్తగా వినండి, పూర్ణ శక్తి అంటే ఆఖరి క్షణం. ఏమి వాటినైనా, ఏమి వచ్చినా, ఎలాంటి పరిస్థితులే ఎదురైనా ఆయన ప్రేమలో నుండి నిన్ను దూరం చేసేవి ఏవి లేవు అన్నట్లుగా ప్రేమించాలి. చాలా పోయాయి, ఇంకొంచెం ఉంది, అయినా ఆయన ప్రేమను విడిచిపెట్టను. అవి కూడా పోయాయి, ఇంకొంచెం ఉంది శక్తి, అయినా ఆయన్ని ప్రేమించడం విడిచిపెట్ట. అంత పోయింది. ఇదిగో వెతికితే 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 దొరికే అంత ఉంది శక్తి. ఈ కొంచెం శక్తి పోయేంత వరకు కూడా నేను ఆయన విడిచిపెట్టను. అంత ప్రేమించాలంట ఆయన్ని. మనం పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నామా? లేకపోతే ఏం చిన్నది ఏదైనా వాటిల్లితే, చిన్నది ఏదైనా గనక అంత వేదన కానీ, లేకపోతే ఏదైనా శోధన కానీ కలిగితే ఇంకా దేవుడు లేడు, జీవుడు లేడు. అలా ప్రేమించేవానికి ఆయన కృప చూపిస్తాడా? అలా ప్రేమించేవానికి ఆయన నిబంధనను నెరవేరుస్తాడా? అలాగా తాత్కాలికంగా ప్రేమించే ఆ ప్రేమకు ఆయన విలువ కడతాడా? మీరు ఆలోచించండి. ఎలా ప్రేమిస్తున్నావా ఆయన్ని? పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నావా? ఎంత ఉన్నా, ఏది పోయినా, నాకు నా దేవునికి మధ్య ఉన్న ఆ ప్రేమానురాగం, ఆ ప్రేమానుబంధం, ప్రేమానురాగం నీ సంస్కృతియే, కరుణ కటాక్షం నీ గుణ సంపదయే. అసలు ప్రేమ చూపడమే, కటాక్షం చూపడమే ఆయన సంస్కృతి. ప్రేమను పంచడం కాదు, ప్రేమను చూపడం కాదు, ఆయన రూపమే ప్రేమ, కరుణ. ఆయన సంస్కృతిలో ఎక్కడ ఈర్ష, ద్వేషం, పగ కానీ, తాత్కాలికంగా ప్రేమించడం కానీ లేనే లేదు. కానీ ఈరోజు మనం ఎలా ప్రేమిస్తున్నాం? ఎలా ఆయనని మనం హక్కున చేర్చుకొని ఆయనను మనం గాఢంగా ప్రేమించినట్లుగా మనం నడిపించబడుతున్నాం? ఆలోచించండి. ప్రార్థనా మందిరానికి వస్తుంటుందంట ఒక తల్లి, ఎందుకో ప్రేరేపణగా ఉండి ప్రార్థన చేసి వద్దామని వెళ్ళాడంటే ఏసన్న గారు. సాయంకాలం 5 గంటలప్పుడు ఆమె అంట్లు ఆ తొట్టి దగ్గర వేసుకొని అంట్లు కడుక్కుంటుందంట. సాయంకాలం 5 గంటలప్పుడు పల్లెటూరు. ఇక ఏసన్న గారు వెళ్ళి ఆ గుమ్మం దగ్గర ఆ తడికి తీసి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఏసన్న గారు అమ్మ వందనాలమ్మా అన్నాడట. ఆమె తిరిగి కూడా చూడలేదంట. చర్చికి వచ్చామే మార్తక్క, మన మార్తక్క. ఏసన్న గారు వందనాలమ్మా అంటే వెనక్కి కూడా చూడలేదట. ఆమె మానవుడు అదుగదుగు అక్కడ పుస్తకాలు ముందేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నాడంట. చిన్నపిల్లడు హోంవర్క్ చేసుకుంటా. వాడన్నట్టు నాయన ఏసన్న గారు వచ్చాడే అంటే అసలు తిరిగి కూడా చూడలేదంట. మరలా అన్నాడు, నాయనమా నీకే చెప్పేదా ఏసన్న గారు వచ్చాడే అంటే అంటదంట, ఏసన్న గారు లేడు, గేసన్న గారు లేడు హరా అనిందట. ఏసన్న గారికి గుండె జోళ్ళు పడింది. ఓ అమ్మ నాయన దేవుడు యేసయ్య స్తోత్రుడు, ఆయన ఎట్లాంటి గొర్రెలు కూడా ఇచ్చావా ప్రభువా? మళ్ళా చూడండి, ఆ చిన్నపిల్లడికి ఉంది వివేకం. ఆ చిన్నపిల్లగాడు మళ్ళీ అంటాడు నాయనమా ఏసన్న గారు అనుకున్నావు తెల్లే, మన చర్చిలో ఏసన్న గారే అంటే అవంటదంట, చర్చి లేదు గిర్చి లేదు పరా అనిందంట. ఓ అమ్మ ఇంకెక్కువసేపు ఉంటే మన దేవుడు లేడు గీవుడు లేడు అంటదేమో అని ఏసన్న గారు రే రారా అని చెప్పి
వాడిని చేపట్టుకుని బయటకు తీసుకెళ్ళి ఏంట్రా మీ నాయన పెట్టి మాట్లాడుతుందంటే, ఓ అబ్బా ఇప్పుడు కాదు రాత్రి నుంచి ఇట్లా మాట్లాడుతుంది. వాడు రాత్రి నుంచి ఇట్లా మాట్లాడుతుంది. ఏమిరా అంటే, నిన్న మా ఇంట్లో బక్కతోడు చచ్చిందిలే. అది కాదు ఆమె ప్రేమ అదండి. మళ్ళీ చర్చికి వస్తే ఏమో స్టెఫను వాళ్ళే సాగేదా అంటుంటుంది. ఇక్కడ మాత్రం అందరి పేర్లు చెప్తుంది, పౌలు వాళ్ళే సాగేదా అంటుంటుంది. మళ్ళీ సాగేదా అక్కడ పడకపోతే ఏవయ్యా, మళ్ళీ అక్కడేమో ఆ బక్కతోడు తెచ్చిందంట. అందుకని ఇప్పుడు ఏసన గారు లేడు, గీసన గారు లేడు, చర్చిలో గీచలేదు అంటుంది. ఆడు పక్కకు తీసుకెళ్ళి ఏమరా మీ నాయన మాట్లాడుతుందంటే, నిన్న బక్కతోడు చచ్చిందిలే. మరి బక్కతోడు చస్తే ఏసన గారు లేడు, గీసన గారు లేడు అంటుంది. ఏంట్రా అంటే మా నాయనమ్మ అనేది ఏంటంటే, దేవుడు తోడుగా ఉంటే బక్కతోడు ఎందుకు వచ్చింది అంటుంది. చిన్నపిల్లాడు చెప్తున్నాడట. అప్పుడు ఏసన్న గారు అన్నట్టు, అవును అసలు నిజంగా ఎందుకు తెచ్చిందిరా అంటే, ఎందుకు తెచ్చిందని అడతావంటే, పాలు పిండి బూతుకు ఆ పాల బూతుకు పోసుకుని అమ్ముకుంటుంది. ఆ పసితోడకేమో పచ్చిగడ్డి తీసుకొచ్చి నోట్లో పెట్టి దోపిందే, అదేమో పచ్చిగడ్డి నీరేసిన పడి తెచ్చిందే. నేను చెప్తానే ఉంటాను, నాయనమ్మా ఆ దూడకు కొంచెం వదిలే అంటే ఏమో మొత్తం పిండి పాలకు అమ్ముకుందే. ఈ దూడకేమో పచ్చగడ్డి పెట్టిందే, అది తిని ఇరేసిన పడి చచ్చిందా. మరి అన్ని నువ్వే చెప్తున్నావు. మరి అంతే మా నాయనమ్మ, అంతే మా నాయనమ్మ స్టైల్ అంతే. ఇందుకు ఇలాంటి వాళ్ళు తయారైనారు ఈ రోజున. వాళ్ళకి అన్ని మేలు జరిగితే ప్రభును ప్రేమిస్తున్నట్టుగా కనబడతారు. వాళ్ళకి అన్ని అనుకున్నట్లుగా వాళ్ళు పాడి పరిశ్రమ వర్దెల్లాలి, వాళ్ళ చేతి పనులు వర్దెల్లాలి, వాళ్ళకి ప్రమోషన్ మీద ప్రమోషన్లు చేయాలి, వాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవాలి, ఒక్కొక్కరు కలెక్టర్లు, డాక్టర్లు, యాక్టర్లు, అబ్బో అందరూ అయిపోవాలి. అంతే ఈ చిత్రంగా నక్షత్రాలలాగా వెలిగిపోవాలంతే. అప్పుడే దేవుడు. వాళ్ళకున్న బలం కొంచెం తగ్గితే వాళ్ళు దేవునిని ప్రేమించరు. వాళ్ళకున్న శక్తి కొంచెం తగ్గితే వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు. గుండె పగిలే మాట ఒక మాట చెప్తారు ఏసన్న గారు. గుండె పగిలే మాట ఒక మాట చెప్తారండి, ఆలోచింపచేసే మాట. కొంతకాలం అయిన తర్వాత ఒక ఊరు నుంచి ఒక తల్లి ప్రార్థనా మందిరానికి వచ్చి ఆమె ఒక ఉత్తరం రాసిందంట ఏసన్న గారికి. ఆ ఊర్లో ఒక విశ్వాసి ఏమని, అన్నయ్య కొత్తగా వస్తున్న పలానా సహోదరి ఒకగానొక కొడుకున్నాడు కదా, ఆ కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లో. మీరు సమయం చూసుకొని వచ్చి ఆ సహోదరి ఆ తల్లిని కొంచెం ఓదార్చండి అని ఆ ఊరి నుంచి ఒక విశ్వాసి ఉత్తరం రాసిందంట ఏసన్న గారికి. ఆ రోజులు ఉత్తరాలే కదా, కొంపలు తగలబెట్టే ఫోన్లు ఏమి లేవు అప్పట్లో. శుభ్రంగా బతికారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎవడు చేతిలో చూసినా ఒక అగ్గిపెట్టి ఉంటుంది. ఎందుకు? కొంప తగల పెట్టుకోవడానికి. నేను చెప్పేది అంతే. సెల్ ఫోన్ చేతిలో ఉందంటే ఒక అగ్గిపెట్టి చేతిలో ఉన్నట్టే. కొంపను తగలబెట్టుకోవచ్చు, లేకపోతే మనలను తగలబెట్టుకోవచ్చు. అంతే. అన్నిటికీ అనుకూలమైనది అగ్గిపెట్టే. ఆ రోజుల్లో ఏమి లేవు కదా. అంత 15 పైసలు ఇస్తే ఇంగ్లాండ్ కారు ఒకటి ఉండేది, అది రాసిస్తారు అంతే. ఆ కార్డు చూసుకున్నట్టారే, అయ్యో పలానా సహోదరి లచ్చమక్క బిడ్డ చచ్చిపోయాడా, కొత్తగా ప్రభుని నమ్ముకొని వస్తుంది, అయ్యయ్యో సరేనని అన్న ఒక వారం రోజులకి ఏదో కొంచెం ఛార్జీకి పైసలు చూసుకొని కొంచెం పలకరించి చూద్దామని వెళ్ళాడంట ఆ ఊరికి వెళ్ళి ఆమె ఇంటికి వెళ్తే ఆమె గడప దగ్గర కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుకుంటుందంట. మీరు రాళ్ళు ఏరుతారా బియ్యం ఏరుతారా అమ్మా? మరి రాళ్ళు ఏరుతా, మరి ఏం చేస్తానంటే బియ్యం ఏరుతాను అంటావేంటి? తెక్క మొహరామ సుబ్బమ్మ, ఏం చేస్తున్నామ్మా? బియ్యం ఏరుతున్నా అంటే, నువ్వు ఏరేది బియ్యమా రాళ్ళా? మరి రాళ్ళు ఏరుతున్నాను అన్నమేంటి? అలవాట్ల పొరపాట. ఏరేదేమో రాళ్ళు, చెప్పేదేమో ఆమెమో గడపల దగ్గర కూర్చొని బియ్యం ఏరుకుంటుందంట, బియ్యంలో రాళ్ళు ఏరుకుంటుంది. అప్పుడు వేసాను, అమ్మ వందనాలమ్మా అంటే వెళ్ళాడంట. అయ్యా నాయన వందనాలు దద్దా అయ్యా అని
కూర్చోబెట్టిందంట. మామూలుగానే మాట్లాడుతుందంట ఆమె. యేసన్న గారికి డౌట్ వచ్చిందంట, మరి నాకు ఉత్తరం రాసింది దేవుడు రావుడా, లక్ష్మక్క కొడుకు చచ్చిపోడని చెప్పి. కరెక్టే, ఈ ఊర్లో ఎంతమంది లక్ష్మక్కలు లేరేంటి? ఏ లక్ష్మక్కో నేను ఏమనుకున్నా చత్. ఎందుకంటే కొడుకు చచ్చిపోయినా తల్లి అట్టుంటుందా? పుత్రశోకం ఎలాంటిది ఏంటి? యేసన్న గారిని చూడగానే అయ్యా నీ దేవుడికి నా కొడుకే కనపడ్డాడు ఆయన అన్నారు కదా. అది పాత డైలాగ్ కదా మనకు. కనీసం కళ్ళలో నీళ్ళు రాకపోయినా అన్నారు కదా. ఏమనట్లా అమ్మ శుభ్రంగా కూర్చొని నాయన కూర్చోయ్యా అని చెప్పి నాయన సేవ ఎట్టుంది పరిచయం ఉంటుందంట. ఒరి 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 ఈ లక్ష్మక్క కాదురా అనుకున్నాడంట. సరే చాలాసేపు కూర్చున్నాడు. ఆ మాట ఈ మాట ఇంకేమి చెప్తుందేమో, ఇంకా చెప్తుంది. అబ్బా ఇంకొక ఇంచుమించు గంటన్నర అయిపోయిన తర్వాత ఇంకా అన్న వాడెవడు నాకు అట్లా రాశారు, ఈ తల్లి కాదు ఏంటోలే వెళ్ళిపోదామని. అమ్మా నేను ప్రార్థన చేసి వెళ్తానమ్మా అంటే అవనిందంట, నేను ఏళ్ళకొచ్చావు ఎండపూట కూర కూడా వండి అంత పప్పులుసు పెట్టే వండాను, కొంచెం అన్నం వండుతాను వేడిగా అంత అన్నం తినిపోనైనా అంటే. యేసన్న గారు కూడా మనం వచ్చిన పని ఇంకా క్లారిటీ రాలేదు కదా, కాసేపు కూర్చుందాం లేనా. సరే అమ్మ అన్నాడట. ఆమె శుభ్రంగా అన్నం వండి అన్నం పెట్టింది, తిన్నాడు, ఆఖరిలో ప్రార్థన చేశాడు, అయిపోయింది. అప్పుడు కూడా ఏం చెప్పట్లేదంట. క్లారిటీ వచ్చేసింది అన్నకి, ఈ ఇంట్లో కాదు. సరేమ్మా వెళ్తానంటే, నాయన బస్ స్టాప్ దాకా నేను కూడా వస్తాను నాయన అనిందంట. సరే రామ్మా అంటే బస్ స్టాప్కి వెళ్తా ఉన్నారంట ఇద్దరు, అంత దూరం నడుచుకుని వెళ్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మ మెల్లగా నాయనా నీ తెలిసిందా అనిందంట. అమ్మ నాయన దొరికిందిరా బాబు అని. ఏంటవా ఏడే అంటే అదే నాయనా నా కొడుకున్నాడే అటు చనిపోయాడే. అప్పుడు ఆగి యేసన్న గారు అన్నట్టు, ఏంటమ్మా ఇది, నాకు ఆ విషయం తెలిసే వచ్చాను నేను, కానీ ఎట్లా అడిగేది మరి కొడుకు చనిపోతే ఎట్లా ఉన్నావేంటమ్మా? ఆ తల్లి అనిందంటే, నాయనా వాక్యం ఏమని చెప్తుంది? ఆ తల్లి ఎన్నిసార్లు గద్దించునను లోబడిన వానికి హఠాత్తుగా మరి తిరుగు లేకుండా నాశనం వచ్చున లేఖనం రాయలేదా నాయనా? వాక్యం నెరవేరిందయ్యా. ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకుని గడ్డం పట్టుకుని పస్తు నుండి కడుపు కట్టుకుని బతిమాలి 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 మారు మనసు పొందిన ఆయన బాప్తిసం పొందయ్యా, దేవుని మందిరికి రానాయనంటే వచ్చాడయ్యా. తాగి తందనాలాడి ఇష్టానుసారంగా జీవించాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. వాడి కొరకు ఎందుకు ఆడవాలి నేను? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? ఆయన రోషం గల దేవుడు కదా, పవిత్రుడైన దేవుడు కదా ఆయన. వాడి పాపం వాడిని ఈడ్చుకుని వెళ్ళింది, వాడి పాపం పరిపక్వమై మరణాన్ని కనింది, వాడు చనిపోయాడు. నేను ఎందుకు ఏడవాలి చెప్పు నాయనా? ఇన్ని వేల మందికి ప్రయోజనకరమైన పాత్రగా ఉన్నవే, నీవు నా బిడ్డవు కదయ్యా అనిందంట తల్లి. యేసన్న గారికి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయంటండి. ఇన్ని ఆత్మలకి ప్రయోజనకరంగా వాడబడుతూ దేవుని మాటలు చెప్పి మాకు ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నవే, నీవు నా బిడ్డవు కదా నాయన అంటే యేసన్న గారు నిండు మనసుతో అన్నాడంట, అవునమ్మా నేను నీ బిడ్డనే, నువ్వు నా తల్లివమ్మా. ఆ తల్లి అంటుందట, ఎందుకు ఆడవాలి? మీరు ఒక మాట చెప్పనా, మార్తక్కింటో వచ్చింది ఏంటి? మామూలు దూడ కాదు, బక్కదూడ. బక్కదూడ చూస్తే మరే మార్తక్క భక్తి బయటపడింది అక్కడ. యేసన్న గారు లేడు, గేసన్న గారు లేడు, బైబిల్ లేదు, గీబుల్ లేదు, చర్చి లేదు, గిర్చి లేదు అనింది. ఇది బక్కదూడకి. ఈమె చూడు శాంతం కొడుకు చచ్చిపోయినా కూడా ఆమె అంటుందట, దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి అయ్యా. అంటే దేవుని ప్రేమించే ఆ ప్రేమలో వాళ్ళ స్టాండర్డ్ చూడు ఎక్కడుందో. పూర్ణ బలముతో అంటే ఏంటి? కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, సొరకాయ రసం, కాకరకాయ రసం దాగి కండలు పెంచి పూర్ణ బలంతో ప్రేమించాలని. కండలు పెంచుకోమని కాదు, నీ ఆఖరి క్షణం అన్నీ పోయాయి, ఒళ్ళు గొల్లైపోయింది. అయినా దేవుని ప్రేమ చల్లారలా. అగాధ జలములైన ఆర్పజాలని ప్రేమ ఇది. కళ్ళు కుళ్ళిపోతున్నాయి, ఒళ్ళు గొల్లైపోయింది, ఇల్లు ముల్లైపోయింది, ఆదరించి పలకరించి దిక్కులేడు. అయినా కూడా గుండెల్లో ఉన్న ప్రేమ జ్వాల ఆరిపోలా.
అలాంటి వ్యక్తులకి ఆయన నిబంధనను నెరవేరుస్తాడట. అలాంటి వారికి ఆయన కృప చూపిస్తాడట. కృప చూపటలో ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ నీ వంటి వాడు ఎవడు కూడా లేడా? మరి రాత్రి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు ఆయన్ని? ఎలా ఆయనకి ప్రేమను పంచుతున్నావు? ఆఖరి ఒక మాట చదవండి. 111వ కీర్తన మొదటి పల్లవి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో. ఎలాగండి పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చాలండి. నేను చెప్పే ఆఖరి ముగింపు మాట, పూర్ణ హృదయంతో ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతి. బలవంతానాళ్ళు లేపగలే సద్యమోహన్ లేపగలే కూర్చోటం లేదు, స్వాతంత్రం చెప్పు అంటే లేచి చేతరా అమ్మ నువ్వు చెప్పకాకే తల్లే. అలా కాదు. కొంతమంది విరక్తిగా లేచి అబ్బా సభ ఆయన ఏయ్యా బలవంతాన కాదు, భారంగా కాదు. నీ నోట వచ్చే ఆ స్తుతి ఎలా ఉండాలంటే నీ గుండెల్లో నుంచి ఊపికి పొంగిన ప్రవాహంలాగా ఉండాలి. నీ గుండె నిండి పొంగి పొరలిన ప్రవాహం అది. ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు తలంచినప్పుడు కలిగే ఆ స్తుతి ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలి. గతించిన సంవత్సరాన్ని తలంచుకుంటే, మనం దాటి వచ్చిన మార్గాలు తలంచుకుంటే, ఎలాంటి అగాధాలు ప్రభు దాటించి ఈ నూతన సంవత్సరంలోనికి మనం తీసుకుని వచ్చాడు. ఎలాంటి విపత్కరమైన, ఎలాంటి దౌర్బల్యమైన పరిస్థితుల్లో ప్రభు మనం భద్రపరిచి కాపాడుకొని వచ్చాడు. కళ్ళమట్టు నీళ్ళు తిరుగుతాయి. నీ హృదయంలోంచి వచ్చే కృతజ్ఞత హృదయపూర్వకమైనదై ఉండాలి. నా ప్రియ సహోదరులారా, నీ హృదయంలో ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు దీవెనల మూట నీ ముందుకు దిగుతుంది. దీవెనల ద్వారం తెరవబడుతుంది. దీవెనలు నీ కనుల ఎదుట కనబడుతాయి. ఆశీర్వాదాలు నీ వెంట కృపాక్షేమాలై నడుస్తాయి. కృతజ్ఞత కలిగిన మనస్సు, నిండు హృదయంతో నువ్వు చెల్లించే ఆ కృతజ్ఞత స్తుతి సమాంజలి, నువ్వు అర్పించే ఆ స్తుతి అర్పణ, అది దేవునికి ఇంపైన ఒక హోమం. ఇంపైన హోమం. నువ్వు ఆయన సన్నిధిలో కృతజ్ఞతతో పూర్ణ మనసుతో నువ్వు చెల్లించే ఆ అర్పణ జిహ్వ బలి. కోడె దూడను తీసుకుని వచ్చి ఆ మెడను తుంచి రక్తం చిందించి నీవు ఆ యొక్క బలి పశువుని ముక్కలుగా వధించి బలిపీఠం మీద పెట్టి కాల్చవలసిన అవసరం లేదు. నీ హృదయంలో నుంచి వచ్చే ఆ స్తుతి ఆయనకి ఒక బలి హోమం, నైవేద్యం. అది ఆయనకి ఒక అర్పణ. నీ హృదయంలో నుంచి వచ్చే ఆ హృదయపూర్వకమైన ఆ స్తుతి అర్పణ నువ్వు ఎంతవరకు ఆయనకి చెల్లించగలుగుతున్నావు? విజయవాడలో ఏలూరు రోడ్లో సిగ్నల్ పడింది. కారులో ఉన్నాను. ఆ ఎదురుగా సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసుగా ఉన్నాడు. పోలీస్ అయినా చూస్తే మన విశ్వాసి. నేను చూశాను, మన బ్రదరేనే అనుకున్నాను. మన బ్రదర్ అయినంత మాత్రం బుర్రును వెళ్ళిపోసా వెళ్ళకూడదు. సిగ్నల్ పడింది, ఆగున్నాను. నన్ను చూసి కారు చూడగానే గుర్తుపట్టేశాడు. గుర్తుపట్టి అక్కడి నుంచి దిగి టకటక పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. వెంటనే నేను గ్లాస్ దింపి, బ్రదర్ ప్రైజ్ లోడ్ అన్నాను. అన్నయ్య ప్రైజ్ లోడ్ అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నాడు అన్నాడు. మందిరికి వెళ్తున్నాను, టౌన్లో పనులు వస్తే వెళ్తున్నాను, మందిరికి వెళ్తున్నాను అన్నాను. నాతో మాట్లాడుతుంటే పాటలు వస్తూ ఉన్నాయి.
ఎక్కడ నేను కారులో ఏం పెట్టలేదు పాటలు ఎక్కడ అంటే ఈ షర్ట్ ఉందా, ఈ షర్ట్లో నుంచి లోపలికి ఈ సెల్ ఫోన్ని లోపల వేసేసుకొని ఉన్నాడు. ఏది పోలీస్ డ్రెస్లోనే ఆ సెల్ ఫోన్ పాటలు మోగుతా ఉన్నాయి. పొట్టలో నుంచి వస్తున్నాయి పాటలు. నేను అలాగే చూస్తుంటే ఏంటన్నయ్యా అన్నాడు. పాటలు అక్కడి నుంచి అన్నాను. అవా అని చేయబెట్టి ఆ సెల్ ఫోన్. నేను అన్నాను భలే ఉంది నీ ఎవరు అన్నాను. ఆయన అన్నాడు డ్యూటీ చేస్తున్నాను అన్నయ్య, ప్రభువుని స్తుతించుకుంటూ ఉంటాను. ఏం పని చూసారండి. ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్లో నిలబడుకొని ఆయన కర్తవ్యం నెరవేరుస్తున్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, కానీ మనసు స్తుతిస్తుందండి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆయన చెప్తున్నాడు నిల్చొని ట్రాఫిక్ పని చేస్తుంటాను అన్నయ్య, ఖాళీకి ఎందుకు నిల్చొని పని చేస్తూనే ఉంటాను, పాటలు మోగుతూ ఉంటాయి, మనసులో పాటలు మెదులుతూ ఉంటాయి. నేను పడుకునేటప్పుడు పడుకునేటప్పుడు కూడా ఇంతేనన్నయ్య. యా నిజమే. ఆయన నామ కీర్తనగాక ఇంకేముండాలి మన నోట? ఆయన నామ స్మరణ తప్ప ఇంకేముండాలి మన నోట? కలలోనైనా మెలకువలోనైనా ఆయన స్తుతించడమే భాగ్యం కదా. రాత్రనక పగలనక దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు కదా. మరి ఈ రోజున స్తుతి రావాల్సిన నోట సడుగులు ఎందుకు వస్తున్నాయి? స్తుతి వినవలసిన ఆ నోట ఎందుకు ఈ రోజున లోక సంబంధమైన దౌర్బల్యమైన మాటలు వినబడుతున్నాయి? దేవుణ్ణి స్తుతించవలసిన నీ నోరు, దేవుణ్ణి స్తుతించవలసిన నీ అంతరంగం, దేవుణ్ణి స్తుతించవలసిన నీ హృదయ ఆనందం ఈరోజు దేని వైపు తిరిగింది? నా ప్రియ సహోదరులారా, హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించగలిగితే ఆ స్తుతి కోటగోడలను కూల్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట ఏ ఆశ్చర్యమైన కార్యమైనా ఆ స్తుతి, ఏం మీరు చేయాల్సిన అవసరం లేదు. స్తుతి ప్రభువానికి స్తుతి. కృప కలుగు గాక, కృప కలుగు గాక, మీకే వందనం, స్తోత్రం, స్తుతి. ఇక అంతే. దేవునికి స్తోత్రం. నీళ్ళ పంపు దగ్గర ఒక ఆమెకి ఎక్కింది కిక్. నీళ్ళ పంపు దగ్గర ఎక్కుతుంటే ఈ కిక్కులన్నీ మనకు అర్థమై సావదు ఏంటో మరి. ఇక ఆమెనే నోటుకొచ్చినట్టు జరుగుతుంది. ఏదో ఉంటుంది కడుపులో, మనసులో ఏదో ఉంటుంది, ఏదో సందర్భం కావాలి కదా, నువ్వు ఎతుకుతూ ఉంటే దొరికింది. ఇంకా తిడుతుందంట. తిడుతుంటే ఆమె, నేను విశ్వాసిని కదా, ఆ మాట్లాడి నేను అనకూడదు కదా, తను మాట్లాడినట్టు నేను మాట్లాడితే ఏంటి వ్యత్యాసం అని స్తుతి స్తోత్రం అంటుంటే ఈమె కాదు అర్థం కాక, ఏంటి స్తుతి అంటే ఏంటి? నేను కాదు స్తుతి, మీ అమ్మ స్తుతి, మీ నాయన స్తుతి, మీ అక్క స్తుతి అంటుందంట. ఈమె అంటే స్తుతి అంటుంటే మళ్ళీ అంటావేంటే స్తుతి? నేను కాదు, నీ ఇంటి విర్లపాది స్తుతి. అంటుందట, నా శత్రువు నోట స్తుతి రానిస్తున్నావు ప్రభువానికి స్తోత్రం. మరి మన నోట అది తప్ప ఇంకొకటి రాకూడదు. మరి మన అంతరంగములో ప్రతిధ్వనించవలసిన సప్త స్వరాల సంవడి స్తుతి, అంతకుమించి మరొకటి కానే కాదు. హృదయపూర్వకంగా ఆయన స్తుతించడం. మీకు 4 విషయాలు చెప్పానా? 1, హృదయపూర్వకంగా ఆయన వైపు తిరగాలి. 2, హృదయపూర్వకంగా మొరపెట్టాలి. 3, హృదయపూర్వకంగా ప్రేమించాలి. 4, హృదయపూర్వకంగా ఆయనను స్తుతించినప్పుడు ఆయన భక్తుల ఎడల చేసిన నిబంధన నెరవేరుస్తాడు. కృపను చూపుచుండుటలో ఆయన వంటి వాడు ఆకాశమందు కానీ భూమి అందు కానీ లేడు. హృదయపూర్వకంగా చేసిన వానికి వృద్ధి కలుగుతుంది. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్. నా ప్రియ సహోదరులారా, హృదయపూర్వకంగా ఈ సంవత్సరం మొదటి దినములలోనే, ఈ మొదటి కూడికలోనే హృదయపూర్వకంగా నీవు చేయడానికి పూనుకోవాలి. హృదయపూర్వకంగా చేస్తావా, లేక తాత్కాలికంగా ఆపద ముక్కులతో చేసినట్లుగా భక్తి చేస్తావా? హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృప చూపుచునుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను
లేడు. నా ప్రియమైన సహోదరులారా, హృదయపూర్వకముగా నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను కేకవేసి రమ్మంటున్నాడు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఈ రాత్రి నువ్వు క్రైస్తవుడు క్రైస్తవేతరుడు అయినా, నువ్వు ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నవాడు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడా, ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే, ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, ప్రభు వైపు నువ్వు మనస్సును కేంద్రీకరించగలిగితే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ తలపైకెత్తుతాడు. ఆయన వైపు తిరిగిన నిన్ను, ఆయన వైపు చూచిన నిన్ను ఏనాడు దాటుకుని వెళ్ళేవాడు కాదు. ఆయన దాటుకుని వెళ్ళేవాడు కాదు. నీ దప్పిక తీరుస్తాడు, నీకు రక్షణ ప్రసాదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. హృదయపూర్వకంగా నువ్వు మొరపెట్టగలిగితే, హృదయపూర్వకంగా మొరపెట్టి ప్రార్థించగలిగితే నీ ప్రార్థన వ్యర్థం కాదు. నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రార్థన నీ తప్పిక తీరుస్తుంది. ప్రార్థన నిన్ను హెచ్చిస్తుంది. ప్రార్థన నిన్ను గణపరుస్తుంది. ప్రార్థన నీకు సామర్థ్యతనిస్తుంది. ప్రార్థన నీకు వివేకమునిస్తుంది. ప్రార్థనయే నీకు దృష్టినిస్తుంది. ప్రార్థనయే ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తుంది. నీ అక్కర ఏంటో ప్రభుతో చెప్పుకునే అవకాశాన్ని ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నాడు. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రేమిస్తున్నావు? పూర్ణ శక్తితో. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, మేలే జరిగినా కీడే జరిగినా, వెంట ఉన్నా వెంట ఎవరో లేకపోయినా, నా దేవుడు ఈ రాత్రి నీ హృదయ అంతర్భాగాలు చూస్తున్నాడు. పూర్ణ హృదయంతో ప్రేమించగలవా ప్రభుని? అన్ని ఉంటే ప్రేమించడం కాదు, సమస్తం వనకూర్చబడితే ప్రేమించడం కాదు, లోకమే వ్యతిరేకంగా లేచిన కెరటము వలె శత్రువులు భయపడిన, నీవు అనుకున్నవన్నీ ఆమడ దూరాన నిలిచిపోయినా, ఏ తోడు నీడలేని ఒంటరిగా నీవు నిలిచిన, నీ ప్రేమ చల్లారకూడదు. నీ ప్రేమ పటిష్టం కావాలి. పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించి చూడు. ప్రభుని ప్రేమించి చూడు. ప్రభుని హృదయంలో చేర్చుకొని చూడు. ప్రభుని అంతరంగంలో స్మరించి చూడు. ఆయనను ప్రేమించు వారిని ఆస్తిక కర్తలుగా చేస్తాడు. ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఆయనను ప్రేమించే ప్రేమలో నీవు వర్ధిల్లుతావు. ప్రభు నీకు చేసిన మేలులలో దేనిని మరువకు. ఆయనను హృదయపూర్వకంగా స్తుతించి చూడు. హృదయపూర్వకంగా ఆరాధించి చూడు. ఓ గాడ్, జీసస్. కరుణా కటాక్షం నీ సంస్కృతియే, ప్రేమానురాగం నీ గుణ సంపదయే. కరుణా కటాక్షం నీ గుణ సంపదయే, నీ సంస్కృతి. కరుణా కటాక్షం నీ సంస్కృతి, ప్రేమానురాగం నీ గుణ
నీకెందుకో ఈ తగని మమకారము నేనంటే నీకెందుకో ఈ తగని మమకారము నాలో ఏమి చూచి నీవు అంత ప్రేమ
ఎంత ప్రేమ చూపినావు, నాలో చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు. ఈ సంవత్సరపు ప్రారంభంలోనికి మనల్ని తీసుకుని వచ్చిన దేవుడు మహోన్నతుడు, మహోపకారి, మహాకనుడు. హృదయపూర్వకముగా ఆయనను అనుసరించు వాని ఎడల ఆయన నిబంధనను నెరవేర్చువాడు. కృప చూపుచూ ఉండుటలో ఆయన వంటి వాడు లేనే లేడు. హిజ్కియా హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడు. మరి నీవు ఎలాగ వర్ధిల్లాలి? హృదయపూర్వకంగా ఆయన వైపు తిరగలవా? హృదయపూర్వకంగా ప్రార్థించగలవా? హృదయపూర్వకంగా ప్రేమించగలవా? హృదయపూర్వకంగా స్తుతించగలవా? నైనా హృదయపూర్వకంగా స్తుతించి ప్రేమించి హృదయపూర్వకంగా నీ వైపు తిరిగి నీకే మొరపెట్టి నీ దీవెనలు పొందుకుంటాను. అందరలాగే మీ చేతులు పైకెత్తి ప్రభుకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మీ కొరకు ఈ మొదటి కూడికలో మీ కొరకు మేము కూడా చిన్న ప్రార్థన చేయబోతున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ క్రొత్త సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఈ సభను ఇంత మహిమకరంగా మీరు జరిగించినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీరు ఉద్దేశించి మమ్మల్ని వర్ధిల్ల చేయాలని, మా ఎడల మీరు కృప చూపాలని, మీ నిబంధనలను మా ఎడల నెరవేర్చాలని ఉద్దేశించి హృదయపూర్వకంగా మిమ్మల్ని అనుసరించి నడిచే వారముగా మేము మారునట్లు వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు ఆయనకి స్తోత్రాలు. అదిగో ఆనాడు హిజ్కియా హృదయపూర్వకంగా ప్రభువా చేసి వర్ధిల్లాడు తండ్రి. ఈ రాత్రి వేళ మేము కూడా మీ సన్నిధిలో హృదయపూర్వకంగా నీ వైపు తిరగాలని తీర్మానం చేసుకుంటున్నాం. ఇంతవరకు మనుషుల వైపు తిరిగి అలసిపోయి ఆశీర్వాదాలు పొందలేక తండ్రి నీ స్తోత్రం, ఈ రాత్రి ప్రతి విషయంలో నీ వైపే తిరగాలని తీర్మానం చేసుకుంటూ ఉండగా నైనా తీర్మానాన్ని స్థిరపరచండి. ఇదిగో మీ సన్నిధిలో మొరపెట్టాలని తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయాన్ని మీ సన్నిధిలో మొరపెట్టి ఆనాడు ఎబ్బేజు ఎలా ఘనతను పొందాడో అలాగే ఘనతను పొందటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. హృదయపూర్వకంగా మిమ్మల్ని మేము ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు ప్రభువా. చిన్న చిన్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, బాధల్లో అనేక సార్లు మీ ప్రేమకు దూరం అయిపోయి ఉన్నాం తండ్రి. ఈ రాత్రి ఇక మీదట నిత్యము నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తామని తీర్మానం చేసుకుంటున్నాం. ఇదిగో హృదయపూర్వకంగా మీ సన్నిధిలో మీరు మాకు చేసిన మేళ్ళన్నిటి నిమిత్తమే కృతజ్ఞత కలిగిన వారమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని కూడా తీర్మానం చేసుకుంటున్నాం. నీ వైపు చేతులెత్తి అలా తీర్మానించినటువంటి ప్రతి ఒక్కరి బ్రతుకులు మీ నిబంధనను స్థిరపరచుతున్నందుకు ఆయనకు స్తోత్రాలు. మీరు నెరవేర్చబోతున్నందుకు ఆయనకు స్తోత్రం. మీ ఉన్నతమైన కృపను చూపుచున్నందుకు ఆయనకు స్తోత్రం. మీరు వృద్ధి పొందించి వర్ధిల్ల చేయించున్నందుకు ఆయనకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా అలా నీ బిడ్డలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, వర్ధిల్లుదురుగాక. ఇటు దివ్యమైన ఆశీర్వాదము చేత ప్రతి ఒక్కరిని నింపి కృపాక్షేమాలతో మీరు నడిపించండి. ఈ దాసుని కూడా ఈ సంవత్సరం అంతా బలపరిచి వాడుకోనండి. ఆశీర్వాదకరంగా ఇంతవరకు ఈ కూడికను మీరు జరిగించినందుకై మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ సంవత్సరపు మొట్టమొదటి కోడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి
సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్.